పేదింటి కుర్రాడు కష్టాన్ని నమ్ముకుని లక్ష్మీ కటాక్షం పొందాడు. ఏడాదికి 93 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించి కృషి ఉంటే మనుషులు ఏదైనా సాధించగలరని నిరూపించాడు. ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం ఆ యువకుడు ఆశ్చర్యపరిచాడు. అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో చంద్రబాబు శనివారం ఐటీ ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా యువరాజు యాదవ్ అనే యువకుడు తాను బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని, ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నానని చెప్పాడు. కటింగులన్నీ పోను నెలకు 6,37,000 జీతం వస్తోందని తెలిపాడు. ఎంత జీతం అంటూ మరోమారు చంద్రబాబు అడగ్గా ఏడాదికి 93 లక్షల ప్యాకేజీ అంటూ సమాధానమిచ్చాడు. ఆశ్చర్యపోయిన చంద్రబాబు ఆ యువకుణ్ణి చప్పట్లు కొట్టి అభినందించాలంటూ అందర్నీ కోరారు. సభకు హాజరైన వారంతా కరతాళ ధ్వనులతో అభినందించారు. నా పర్మనెంట్ సాలరీ ఒక నెలకు జీతం వచ్చి 6,37,000 పడింది. కటింగ్లు పోగా నా ఓవరాల్ సాలరీ 93 లక్షలు సంవత్సరానికి. నేను సంవత్సరానికి 93 lakhs సార్. సంవత్సరానికి ఇంటి దగ్గర కూర్చొని 93 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నాలెడ్జ్కి తెలివితేటగా నేర్చుకుంటే, స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటే ఆకాశమే హద్దుగా డబ్బులు సంపాదిస్తారు. దానికి ఉదాహరణ మన తమ్ముడు యాదవ్, యువరాజు యాదవ్ ఉదాహరణ. మీకు ఇవన్నీ నిజమా కాదా అని అనుమానం ఉంటుంది. మీ ముందు నుండే వాస్తవాలు ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను మాట్లాడడం చాలా మంది నాకు ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈ ఎగతాళి ఇప్పుడు కాదు, 4 డికేట్స్ గా చేశారు, 40 సంవత్సరాలుగా చేశారు. కానీ నా మాట నమ్మినోళ్ళు పైకి వచ్చారు. నన్ను ఎగతాళి చేసిన వాడు కాలగర్భంలో నిలిచిపోయారు, ఎక్కడికక్కడ పోతున్నారు. నేను చాలా ముందు నుంచి వచ్చానండి. ఇక్కడే సమీపంలో హై స్కూల్లో చదువుకున్నాను. ప్లస్ గవర్నమెంట్ హాస్టల్లో బీసీ హాస్టల్లో చదువుకున్నాను. తర్వాత కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్ సీట్ కొట్టుకుంటూ చదువుకుంటూ పైకి వచ్చాను. ఈరోజు నాతో పాటు నా కుటుంబం మొత్తం, మా సిస్టర్స్, బ్రదర్స్ అందరూ పిల్లలు చదువుకుంటున్నాను. అందరూ బీటెక్ చేసి ఒక 2 కూడా వచ్చింది ఆల్రెడీ. ప్లస్ ఇప్పుడు నేను కూడా ఇంకా అక్కడ కూడా రామరాజన్ గారి మీద ప్రేమతో ఐఐటి బెంగళూరు కూడా పనిచేస్తున్నాం సార్. మేము రామరాజన్ గారు మాకు చాలా సపోర్ట్ గా ధైర్యం ఇచ్చారు. మా మీద కూడా కేసులు పెట్టారు గత ప్రభుత్వంలో. మా భూమి ఆన్లైన్ కూడా చేశారు సార్. అయినా కూడా మా అన్నగారి ధైర్యంతో మేము ముందుకెళ్తున్నాము. మాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నారు. అన్ని విధాలా ఆపదలు ఆదుకుంటూ ధైర్యం ఇస్తూ మా నిలబడుతున్నారు.